ప్రైజ్ లార్డ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ దినము, మరి ప్రాముఖ్యమైన దినమునకు మనం వచ్చున్నాం. ఇట్టి ప్రాముఖ్యమైన దినములో మనందరం కూడా ఒక్కసారి పరిశుద్ధ వాక్యమును కొద్ది నిమిషాలు ధ్యానిస్తాం. మనమందరము విందాం. చూడండి, దేవునికి మనము ఎలా స్తుతి చెల్లించాలి, అలాగే ఎలా ప్రార్థించాలి, మనము దేవుణ్ణి ఎలా స్తుతించాలి, ప్రార్థించాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం కొద్ది మాటలను విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనము దేవునితో సమాధానపడి స్తుతి చెల్లించి ప్రార్థించాలి. మొదట నువ్వు దేవునితో సమాధానపడాలి. అప్పుడు మాత్రమే స్తుతి చెల్లించాలి, ప్రార్థించాలి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1-2 లేఖనాలు మనం చదువుకున్నట్లయితే, ఇజ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరించదగినవి అవే మాకున్నవి. రైట్. దేవుడు ఈ దినమ హోషేయకు అందించినటువంటి వాక్కు. చూడండి, ప్రజలందరూ, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రజలందరూ దేవుని చేత మొలిపిప్పబడి సృజించబడి, మరి ఇట్టి మొలిపింపబడిన ప్రతి వానికి మూతిచ్చాడు. ఆ మూతికి మేతిచ్చాడు. మేతిచ్చినటువంటి ఆ దేవుడు అనుదినము నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు. అయినా కూడా సర్వలోక ప్రజలందరూ పాపములో కూలిపోయి ఉన్నారు. కూలిపోయి ఉన్నటువంటి నీవు నీ పాపములను ఒప్పుకొని దేవుని తట్టు తిరుగుము. దేవుని తట్టు తిరిగి నీ మాటలు సిద్ధపరచుకో. ప్రభువా, మేము పాపములో పడిపోయాం, మేము కూలిపోయాం, బంధకములతో నలిగిపోతున్నాం, మరి ప్రభువా మమ్మల్ని రక్షించు అని ఎప్పుడైతే నీవు దేవుని తట్టు తిరుగుతావో అప్పుడే ప్రభు అంటున్నాడు, నీ ఎడ్లకు బదులుగా నీ పెదవులను అర్పింపుము. నీ ఎడ్లకు బదులుగా నీ పెదవులను దేవునికే అర్పింపుము. నీవు కోరదగినవి అవే మాకున్నవి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, దేవుడు అడిగేటువంటి మొదటిగా మన హృదయమును అడిగితే తర్వాత మన పెదవులను అడుగుతున్నాడంట. ఈ పెదవుల నుండి వచ్చే మాటలు, ఈ పెదవుల సందులో నుంచి వచ్చే మాటలే సృష్టిని అంతటిని కూడా నాశనం చేసేస్తున్నాయి. అవును, సమాధానం లేని జీవితాన్ని ఈ లోకంలో గడుపుతున్నాం. అసమాధానమైన జీవితాలు గడుపుతున్నటువంటి సర్వలోక ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా నీ పెదవులను నాకు అర్పింపుము. ప్రభువా, మా పెదవులను నీకు అర్పింపుచున్నాము. ఇవే నువ్వు కోరదగినవి మాకున్నవి. మొట్టమొదటగా నీ పెదవులతోనే నువ్వు పాపము చేస్తూ ఉన్నావు. నీ పెదవులతోని అనరాని మాటలు, అనరాని అనేకమైనటువంటి పదజాలముతో నీవు దూషిస్తూ ఉన్నావు. కనుకని దేవునికి నువ్వు పెదవులను అర్పించుము. అప్పుడు మాత్రమే నువ్వు సమాధానపడగలవు దేవునితో. మొదటిగా నువ్వు దేవునితో ఈ రీతిగా సమాధానపడితే అప్పుడు నువ్వు స్తుతి చెల్లించినా, నువ్వు ప్రార్థించినా దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా మనం ఉన్నామా?
దేవుని మందిరాలకు వస్తున్నా, దేవుని మాటలు వింటున్నా, మంచి మాటలు మన హృదయంలోనికి దాచుకోలేగా హృదయంలో నుంచి పెదవుల నుండి వచ్చే మాటలు చెడు మాటలు, ద్వేషపూరితమైన దుర్మార్గమైన మాటల చేత మనం ఈ లోకంలో బ్రతికీడిస్తుండగా ఇట్టి మన యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడా? ఒక్కసారి ఆలోచించాలి. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదకరమైన మాటలు రావడం లేదు. పరిశుద్ధుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తును విశ్వసించినటువంటి సార్వత్రిక సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా వారి మాటలు ఎలా ఉండాలంటే ఆశీర్వాదకరమైన మాటలుగా ఉండాలి. అలా మాట్లాడేవారు క్రైస్తవుల్లో కనిపిస్తూ ఉన్నారా? సంఘంలో ఎంతో భయభక్తులతో ఉన్న, మందిరాలలో ఎంతో భయభక్తులతో జీవిస్తున్నామని నటిస్తున్నా సర్వలోక ప్రజలతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలా ఉన్నామా మనం? మన పెదవులకు కాపు పెట్టుకుంటున్నామా? మన పెదవులను దేవునికి అర్పిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అస్పష్టమైనటువంటి మాటలు ఏనాడు ఉండవు. ఆయన మంచి మాటలు వినగలిగినటువంటి స్థితి మనకు ఉండాలి. వాటిని గ్రహించగలిగినటువంటి స్థితి మనకు ఉండాలి. దేవుని యొక్క మాట వినేవారిగా మనం ఉండాలి. దేవుని యొక్క మాటలు వినేవారిగా ఉండాలి. హోషేయ దేవుని యొక్క మాట విన్నాడు, ఏనాడు తిరస్కరించలేదు. హోషేయ, ఇదిగో ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకొని నువ్వు బిడ్డలో కంటున్నావు, వారిని నువ్వు తీసుకుంటున్నావు అన్నాడు. ఎస్, తీసుకున్నాడు. జరిగించేశాడు దేవుడు. హోషేయ అంగీకరించాడు. నేను ఎందుకు చేసుకోలే ఆ వ్యభిచారి నేను అనలేదు. దేవునితో సమాధాన పడ్డాడండి. దేవునితో సమాధాన పడ్డాడు. హోషేయ గోమెరుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని బిడ్డలను కన్నాడు. ఆ బిడ్డలను మరి హోషేయ పెంచాడు. మరి చూడండి, ఇలాంటి సమాధాన పడగలిగినటువంటి జీవితం, దేవునితో సమాధానపడి నడిచినటువంటి జీవితం. అబ్రహాము గారిని చూడండి, దేవునితో సమాధానపడి నడిచాడు. మరి 99 సంవత్సరాల వరకు కూడా మరి సారమ్మకు బిడ్డలు లేకపోయినా, దేవుడు ఇవ్వకపోయినా దేవునితో సమాధానపడి నడిచాడు. కనుకని అతని స్తుతిని, అతని ప్రార్థనను అంగీకరించాడు. దేవునికి స్తుతి చెల్లించగలిగాడు, ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. మరి దేవుణ్ణి సమాధానపరిచే వారిలో మనం ఉన్నామా లేదా అనేది ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటగా ఎవరితో సమాధానపడినా పడకపోయినా దేవునితో నువ్వు సమాధానపడాలి. అప్పుడు మాత్రమే నీ ప్రార్థనను అంగీకరిస్తాడు, నువ్వు స్తుతి చెల్లించినా దేవుడు అంగీకరిస్తాడు. చూడండి, హేబేలును చూడగలం, కయీనుని చూడగలం. మరి హేబేలు యొక్క స్తుతిని దేవుడు అంగీకరించాడు. హేబేలు యొక్క ప్రార్థనను అంగీకరించాడు. మరి అదే కయీను యొక్క ప్రార్థనను, స్తుతిని దేవుడు అంగీకరించలేదు. అందుకే దేవుని వాక్యం మనతో స్పష్టంగా ఈ దినం మాట్లాడుతున్నది. నీవు దేవునితో మొట్టమొదటగా సమాధానపడు, అప్పుడు నీ స్తుతిని, నీ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంఘంలో ఉన్న విశ్వాసులారా, మరి రెండవదిగా నీవు ఎవరితో సమాధాన పడాలి? మనుషులతో సమాధాన పడాలి. రెండవదిగా మనుషులతో సమాధానపడి స్తుతి చెల్లించాలి, ప్రార్థించాలి. చూద్దాం, అది కూడా మరి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనుషులతో సమాధాన పడాలి. మత్తయి సువార్త ప్రభువు వారే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి 5వ అధ్యాయము 44వ వాక్యము, అలాగే 46వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకు ఏమి ఫలము కలుగును? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనమైతే ఇదే చేస్తాం.
మనల్ని ఎవరు ప్రేమిస్తారో వారినే మనం ప్రేమిస్తాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనము సంఘములలో కూడా చూడండి, మనల్ని ఎవరు ప్రేమిస్తే వాళ్ళతోనే మాట్లాడతాం, ఎవరు ప్రేమిస్తే వారినే మనం ప్రేమిస్తాం, అంతే కదా. ఇక్కడేమంటున్నాడు ప్రభువు వారు, మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి, మీ పొరుగు వారిని ప్రేమించుడి, వారి కొరకు మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయండి. ఎస్, ఎవరితో సమాధాన పడాలి మనం? మనుషులతో సమాధాన పడాలి. ఎవరితో పడాలి? నీ శత్రువులు, నీ విరోధులు, నేను హింసించేవారు, నేను ద్వేషించిన వారు, నీకు ప్రతికూలంగా మాట్లాడిన వారు, అనేక మంది నేను తిట్టిన వారు, నిన్ను అనేక విధములుగా దుర్భాషలు ఆడిన వారిని కూడా నువ్వు క్షమించాలి, ప్రేమించాలి. నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అది దేవుడు అడుగుతున్నాడు. చూడండి, ప్రభులు వారిని ఎంతగానో హింసిస్తున్నారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించుము అన్నాడు. నువ్వు అంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, సార్వత్రిక సంఘములో ఉన్న విశ్వాసులారా, మీరు అంటున్నారా? మీ శత్రువుల కొరకు ఏ దినమైనా మీరు ప్రార్థన చేశారా? మిమ్మల్ని హింసించిన వారి కొరకు ఏ దినమైనా నువ్వు ప్రార్థన చేశావా? నీ పొరుగువాడిని ఏ దినమైనా నువ్వు ప్రేమించావా? లేదు. ఎవరైతే కలిగిన వారికి ఉన్నమ్మకే పెడుతుంది, లేనమ్మ కూడా ఉన్నమ్మకే పెడుతుంది. హల్లెలూయా, దేవునికి మనకు మహిమ కలుగును కాక. లేనమ్మ కూడా ఉన్నమ్మకే పెడుతుంది, ఉన్నమ్మ కూడా ఉన్నమ్మకే పెడుతుంది, లేనమ్మకు అస్సలు పెట్టడం లేదు. లేని వారిని, లేమిలో ఉన్న వారిని ఎవ్వరు కూడా దరి చేర్చుకోవడం లేదు ఈ లోకంలో. సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరితోనూ యాజక సమూహంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరూ అలాగే ఉన్నారు. నీకు కలిగిన కొలది నీవు ఎవరిని ప్రేమించాలి? పేదలను ప్రేమించాలి, దిక్కులేని వారిని ప్రేమించాలి, దరిద్రులను ప్రేమించాలి. అలా ప్రేమ ఉందా మనకు? నీ పొరుగువాడిని ప్రేమించాలి, నీ శత్రువులను ప్రేమించాలి, నీ అన్నదమ్ములు ప్రేమించాలి, నీకు నిన్ను హింసించిన వారి కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఇలా చేస్తేనే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నీ స్తుతిని అంగీకరిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులతో మొట్టమొదటగా నీవు సమాధాన పడాలి. నువ్వు సమాధాన పడాలి అంటే నీవు నీతిమంతుడుగా ఉంటావు. ఏ దినమైతే నువ్వు మనుషులతో సమాధాన పడి అంటే నీ పొరుగు వానితో సమాధాన పడినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ స్తుతిని, నీ ప్రార్థనను అంగీకరిస్తాడు. అందుకే దేవుడు స్పష్టంగానే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన చెప్తున్నటువంటి మాటే అదే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 45వ లేఖనాన్ని ఒక్కసారి పరిశీలించండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చెడ్డవారి మీదను మంచివారి మీదను, అలాగే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన నీతి సూర్యకిరణములు ఉదయింప చేస్తున్నాడు. తన నీతి సూర్యుని వారి మీద ఉదయింప చేస్తూ ఉన్నాడు, కురిపిస్తున్నాడు. నీకెందుకు? నువ్వు క్షమించు, నీ పొరుగు వారిని క్షమించు, అనీతిమంతుడిని కూడా క్షమించు, చెడ్డవారిని క్షమించు. అప్పుడు నీతిమంతుడు అవుతావు, అప్పుడు నీవు మంచివాడు అవుతావు. దేవుని దృష్టిలో మంచివాడివి, నీతిమంతుడు. ఇప్పుడు నువ్వు క్షమించడం వలన చెడ్డవారు అనీతిమంతులు ఇద్దరు కూడా దేవుని యొక్క నీతి కిరణములను తట్టుకోలేక పాడైపోతారు, నాశనం అయిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు మంచివాడుగా ఉండు, వారితో నీకేం పని? చెడ్డవారితో నీకేం పని? దుర్మార్గులతో నీకేం పని? వారిని క్షమించు, నువ్వు క్షమించు, వారి కొరకు ప్రార్థన చేయి. ఇట్టి ప్రార్థన మనలో ఉందా? సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి క్రీస్తు మార్గమును ఎంచుకున్నటువంటి వారిలో ఉందా అని దేవుడు వాక్యము ద్వారా అడుగుతున్నాడు.
ఇలా మనము ఈ లోకములో మంచివారిగా జీవిస్తూ ఉన్నామా? మనుషులతో మనం సమాధాన పడుతూ ఉన్నామా లేదా? ఒక్కసారి మనలను మనము శోధించుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని శోధించాల్సిన అవసరం లేదు. మనలను మనం శోధించుకొని మనుషులతో సమాధానపడి స్తుతి చెల్లించి ప్రార్థించాలి. ఇది దేవునిలో మనం చేయవలసిన పని. ఇలా మనము చేస్తున్నామా? మరి చేయడం లేదు. ఇక మీదటైనా మనం సరి చేసుకుందామా? ప్రియమైన సంఘమా, ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఇక మీదటైనా సరే మనం మనుషులతో సమాధాన పడాలి. శత్రువులతో, విరోధులతో, దుర్మార్గులతో, దుష్టులతో, హింసించే వారి కొరకు ప్రార్థన చేసే వారిగా ప్రతి ఒక్కరితో సమాధాన పడి మరి దేవుని ఎదుట మనము మన యొక్క మార్గములను సరి చేసుకోవాలి. అందుకే దేవుడి దినమున స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మార్కు శుభవార్త 12వ అధ్యాయము 31వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, మార్కు శుభవార్త 12వ అధ్యాయము 31వ లేఖనం కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనున్నది 2వ ఆజ్ఞ. ఎస్, మరి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడో ప్రభులు వారు. అన్ని ఆజ్ఞల్లో మరి 2వ ఆజ్ఞగా నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. చూడండి, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి మరి దేవుని బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రపంచాన్ని ఈ సృష్టిని దేవుడు దేనితో జయించాడో తెలుసా? ప్రేమతోనే జయించాడు. ఈ సృష్టినే జయించినవాడు, ఈ సృష్టిని కట్టినవాడు, ఈ సృష్టిని నిర్మించినవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమతోనే ప్రపంచాన్ని జయించాడమ్మా, దేశంతో జయించలేదు. నువ్వు ప్రేమతో దేనినైనా జయించగలవు అంటున్నాడు ప్రభులు వారు. దేనినైనా జయించగలవు. చూడండి, మనము అలా ఉంటున్నామా లేదా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటగా నీ పొరుగు వాని దగ్గర నువ్వు సమాధానపడి, నీ సహోదరుని ఎదుట నువ్వు సమాధానపడి అప్పుడు వచ్చి దేవుని ఎదుట నీ యొక్క స్తుతి చెల్లించాలి. ఒకవేళ నీ యొక్క సహోదరునితో కూడా, నీ యొక్క శత్రువులతో కూడా మాట్లాడకపోయిన ఎడల నువ్వు స్తుతి ఆయన మందిరంలోకి వచ్చి చెల్లిస్తే ఆయన స్వీకరించుడు. అక్కడ గుర్తొచ్చినా కూడా అక్కడే నీ స్తుతి అర్పణ వదిలేసి వెంటనే వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి తిరిగి వచ్చి స్తుతి చెల్లించుకోవాలి. ఇట్టి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రార్థన మనకు అవసరమా? ఎందుకు అవసరం పాస్టర్ గారు అంటారా? ఇలాంటి ప్రార్థన అవసరం. ఈలాగున నీ శత్రువులను క్షమించి నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేసి అప్పుడు వచ్చి నువ్వు స్తుతి చెల్లించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. మరి అంతేకాదు, మూడవదిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా ఉత్సాహంతో స్తుతి చెల్లించాలి, ప్రార్థించాలి. ఉత్సాహంతో. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలోనే మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి జంటను మనం చూద్దాం. ప్రాముఖ్యమైన జంట. చూడండి, పరిశుద్ధ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం, పరిశుద్ధ లేఖనాలను మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రాముఖ్యమైన జంటను మనము ఇప్పుడే పరిశీలిద్దాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము మరి 1 నుండి మరి మనం చూసినట్లయితే ఇక్కడ అననీయ సప్పీరా దంపతులు ఉన్నారు. వీరిరువురు కూడా దేవుని సేవలో కొనసాగాలని అపోస్తలులతో ఒక ఒప్పందం చేసుకొని మేము మిమ్మల్ని వెంబడిస్తాం, ప్రభువుని వెంబడిస్తామని వెళ్ళారు. తమ ఆస్తిని అమ్మారు. అమ్మి ఆస్తిలో కొంత దాచుకొని మిగిలిన దానిని తీసుకొచ్చి అపోస్తలులైనటువంటి పేతురు ఎదుట ఉంచారు. చూడండి, ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి అంశం.
పేతురు అడుగుతున్నాడు, ఇదిగో మీరు కొంత దాచుకొని మళ్ళీ ఇంత తీసుకొచ్చి నాకు ఇచ్చారు, అసలు ఇంతకే మీరు పొలం అమ్మారా అంటే ఇంతకే అమ్మాము అని అననీయ మరి చెప్పడం జరిగింది. మరో క్షణం పరిశుద్ధాత్మను నువ్వు మోసపుచ్చుచున్నావు. ఎస్, పరిశుద్ధాత్మను మనం మోసపుచ్చుతున్నాం. మనం ఇచ్చేటువంటి దేవునికి ఇచ్చేటువంటి వాటిలో సంతోషంతో చెల్లించాలి, ఆనందంతో చెల్లించాలి. అలా చెల్లిస్తున్నామా? చూడండి, అననీయ మరి ఆ మాట అనిన మరు క్షణమే అక్కడే కుప్పకూలి మరణించాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా భయపడిపోయారు. వెంటనే యువకులు వచ్చారు, గుడ్డలో మూట కట్టారు, తీసుకుపోయి పాతిపెట్టి వచ్చారు. ఇంచుమించు 3 గంటల సమయంలో మళ్ళా సపీరా వచ్చింది. ఇదే మాదిరిగా జరిగింది. మరి నీ మాదిరికరమైన జీవితం ఏంటి? మరి అననీయ సప్పీరాల మాదిరికరమైన జీవితంలో నువ్వు ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. అననీయ సప్పీరాల వంటి మాదిరికరమైన జీవితాన్ని నువ్వు అనుసరించుచున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరము ఉంది. మరి ఇలా ఏ రీతిగా ఉన్నాం మనం? ఎలా మనము దేవునిలో స్తుతి చెల్లిస్తున్నాం? ఉత్సాహంతోనా, సనుక్కుంటూనా? అవును, మనం సనుక్కుంటూనే ఇస్తాం. సనుక్కుంటేనే ఆ సనుగులో నుంచి నలిగిన దానిని దేవునికి అర్పిస్తాం. విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరకు వచ్చినటువంటి నీవు, విరిగి నలిగిన హృదయముతో దేవుని దగ్గరకు వచ్చిన నీవు బంధకములతో, బాధలతో, అనేకమైన కష్ట నష్టముల చేత దేవుని దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ప్రాధేయపడినటువంటి నీవు, మరి ఆ విరిగి నలిగిన ఆ కాసునే దేవునికి ఇస్తున్నావు తప్ప సంతోషంగా ఇవ్వడం. సనుక్కుంటూ ఇస్తున్నావు. దేవుని మందిరానికి రావాలంటేనే సనుగు. మరి నిన్ను ఎలా దేవుడు మరి ఆశీర్వదించాలి? మరి ఇలా ఉన్న నీవు దేవునిలో ఏమి స్తుతి చెల్లిస్తావు సంతోషంగా? మరి ఎంత సంతోషంగా దేవుని ప్రార్థించగలవు? ప్రార్థించలేవు. విరిగి నలిగిన హృదయంతో వచ్చి దేవుని యొక్క ఆసరా పొందుకున్నటువంటి నీవు విరిగి నలిగినటువంటి వాటి కాసులను ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇస్తున్నావే? ఇది న్యాయమా? ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, సంతోషంగా ఆయన మందిరానికి వచ్చే రీతి ఉందా? సంతోషంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ గ్రంథమును మోసే ఆ యొక్క స్థాయి మనలో లేదా? ఉందా? ఆ శక్తి మనలో ఉందా? ఒకసారి ఆలోచించండి. లేదు పాపం. చూడండి, ఆయన పరిశుద్ధ గ్రంథములో మోయలేని స్థితిలో యవ్వనస్తులు ఏదైనా మనం ఉన్నారు. యవ్వనస్తులు ప్రత్యేకంగా అనుకోవాలి. ఇలాంటి స్థితిలో యవ్వనస్తులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం మోయాలంటే అవమానం, పరిశుద్ధ గ్రంథమును సంకన పెట్టుకోవాలంటే మరి సిగ్గు. మరి పరిశుద్ధ గ్రంథమును ఇంటిలో పెట్టి బీరువాలో పెట్టి తాళం వేసి మరి చాట్ అంతా ఫోన్ ఎత్తుకొని వచ్చి పరిశుద్ధ గ్రంథాన్ని ఆ ఫోన్లో చూస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఏనాడైనా నువ్వు పరిశీలించావా? ఆ ఫోన్లో ఉన్నటువంటి స్థితిగతులు ఏమిటో తెలుసా? మరి సంతోషంగా ఎలా వస్తున్నావు? రావడం సంతోషంగా ప్రభువైన యేసుక్రీస్తుకు స్తుతి చెల్లించడం లేదు. ప్రభు అంటున్నాడు, నీ 10వ భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ చెప్పలేదు. కానుకలు ఎంత ఎయ్యి అని ప్రభువైన యేసుక్రీస్తు ఏనాడు కూడా తన పరిశుద్ధ గ్రంథంలో చెప్పలా. నువ్వు కట్టడా మరి ధర్మశాస్త్రంలో ఈ కట్టడను అనుసరించు అన్నాడే కానీ నిన్ను ఇంత వేయి అన్నాడు అనలేదు. ఒక్క మాట మాత్రం అన్నాడు, నీకు కలిగిన సమృద్ధిలో నుండి దేవునికి ఇయ్యుడి అన్నాడు. నీకు కలిగిన సమృద్ధిలో నుండి కలిగిన కొలది అట్టి సమృద్ధిలో నుండి దేవునికి కానుక వేయమన్నాడే కానీ ప్రభులు వారు అలా చెప్పలేదండి.
ఆ కానుక వేసే దానిలో కూడా ఉత్సాహంతో వేయాలి. సనుక్కుంటా వేయకూడదు. సనుక్కుంటా దేవుని మందిరానికి రాకూడదు. ఇసుక్కుంటా దేవుని మందిరానికి రాకూడదు. దేవుని మందిరానికి నువ్వు రావాలంటే సనుగులు విడిచిపెట్టాలి, గొణుగులు విడిచిపెట్టాలి, ఇసుగులు విడిచిపెట్టాలి. సంతోష ఆనంద గానముల చేత ప్రభువైన యేసుక్రీస్తు వారిని వచ్చి నువ్వు ధ్యానించాలి, ఆయనకు స్తుతి చెల్లించాలి, ప్రార్థించాలి. అలాంటి ప్రార్థన దేవునికి ఇష్టం. అలాంటి ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టం. మరి చూడండి, మరి ఇలా మనం ఉన్నామా లేదా ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, 4వదిగా పరిశుద్ధాత్మ పూర్ణుడివై స్తుతి చెల్లించాలి, ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ పూర్ణుడివై స్తుతిని చెల్లించి ప్రార్థించాలి దేవునికి. అట్టి ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధాత్మ పూర్ణుడు నువ్వు కావాలంటే మొట్టమొదటగా నీలో ఉండవలసిన లక్షణం యథార్థత, నీలో ఉండవలసిన నీతి, నీలో ఉండవలసినది సత్యం, నీలో ఉండవలసినది మరి పరిపూర్ణమైనటువంటి దేవుని ఆత్మను కలిగి ఉండాలి. మరి అలా ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనే మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును, దేవుని విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవరు విజ్ఞాపన చేస్తారు? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, నరునికి నరుడు మరి తప్పు చేసిన అట్టి వారికి మరి ఏ బాధ కలిగినా దేవుడు విమర్శ చేస్తాడు, న్యాయ విమర్శలో ఉంటాడు, దేవుడు చేస్తాడు. కానీ ఆ దేవుని ఎదుటనే నువ్వు పాపం చేస్తే నీకెవడు, నీ పక్షంగా ఎవరు దేవునికి విజ్ఞాపన చేస్తారు? ఆ దేవునికే నువ్వు పాపం చేశావు, ఆ దేవునికే చెడ్డ పేరు తెస్తున్నావు కనుక నీ కొరకు ఎవ్వడు విజ్ఞాపన చేయలేడంట ఈ లోకంలో. మరి ఇలా ఉన్నామా? మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇలా ఉన్నామా? దేవునికే పాపం చేసే రీతిగా ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవునికే నువ్వు ఎప్పుడు పాపం చేస్తావంటే నీలో యథార్థత లోపించినప్పుడు, నీలో నీతి లోపించినప్పుడు, నీలో సత్యం లోపించినప్పుడు, నీలో పరిపూర్ణమైనటువంటి పరిపక్వత చెందినటువంటి దేవుని ఆత్మ లేకపోవడం. అందుకే ప్రభువు వారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, అంతేకాదంట, ద్వితీయోపదేశ ఖండంలో 6వ అధ్యాయంలో 4 నుండి 6 వరకు కూడా ప్రభువు వారు ఇలాగే మాట్లాడతారు. ప్రజలారా వినుము, మన దేవుడైన యేసు క్రీస్తు ప్రభువుల వారు అద్వితీయుడగు దేవుడు. ఈయన అద్వితీయుడైనటువంటి దేవుడు. ఈయనను పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. స్పష్టంగా చెప్పేశాడు. అవును, నువ్వు పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయముతోనూ, పూర్ణమైన మరి శక్తితోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. ఇట్టి ప్రేమించగలిగినటువంటి వీటిని నీ హృదయములో ఉంచుకోమని దేవుడు అంటున్నాడు. ఉంచుకోమని స్పష్టంగా చెప్తున్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్వితీయుడైనటువంటి దేవుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు. ఈయన అద్వితీయుడగు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఇక్కడ అద్వితీయుడైనటువంటి ఈ దేవుడు మరి ప్రభువైన యేసుక్రీస్తుగా అద్వితీయ కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. అద్వితీయుడైనటువంటి దేవుడమ్మా. మరి ఆయనకు మనం ఎలా స్తుతి చెల్లించాలమ్మా? ఒక్కసారి ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇలా స్తుతి మనం చెల్లిస్తున్నామా లేదా? అంతేకాదు, చూడండి, ప్రభువుల వారు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మార్కు శుభవార్తలో కూడా ఆయన మాట్లాడతాడు.
12వ అధ్యాయము 29వ లేఖనం నుండి 30 లేఖనాలు మనం పరిశీలించినట్లయితే, యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే ప్రధానమైన ఆజ్ఞ. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడే చెప్పేశాడు, అక్కడ కూడా చెప్పాడు. ఆయన అద్వితీయుడగు దేవుడు. ఇక్కడేమంటున్నాడు? యేసు క్రీస్తు వారు చెప్తున్నారు, ప్రధానమైనది. ఓ ఇజ్రాయేలు విను, ఓ ప్రజలారా వినండి, మీ అద్వితీయుడైనటువంటి దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు, ఈయనను మీరు పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ సత్యముతో దేవుని ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ. ప్రేమించడం మొదటి ఆజ్ఞ. మరి సర్వ ప్రపంచమును దేవుడు ప్రేమతో నిర్మించాడు, ప్రేమతో కట్టాడు, ప్రేమతోనే జయించాడు. ఇట్టి ప్రేమ ప్రతి క్రైస్తవ బిడ్డలో ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా మరి ఇట్టి ప్రేమతో పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండాలి. క్రీస్తు మార్గములో నడుచుచున్న ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రభువులో జీవించాలి. అంతేకాదు, దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడే ఆత్మ. ఈ ఆత్మను, దేవుని యొక్క ఆత్మతో ఉన్నటువంటి మనము, సర్వలోక ప్రజలందరూ కూడా దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంతేకాదంట, ఈయన అడిగిన కొలది తన పరిశుద్ధాత్మను మనకు దయచేస్తాడంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు, నువ్వు ఏదైతే అడుగుతున్నావో యథార్థముగా ప్రభువులో నీతిగా, యథార్థంగా, సత్యంగా ప్రవర్తిస్తూ ఏ దినమైతే నువ్వు నీతిగా ఈ లోకంలో బ్రతుకుతావో, నువ్వు అడిగిన కొలది ఆయన పరిశుద్ధాత్మను సమృద్ధిగా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా ఉండామా లేదా మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ప్రతి క్రైస్తవులు కూడా, ప్రతి క్రైస్తవుడు అనబడిన ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి విశ్వాసి అనబడిన ప్రతి ఒక్కరూ కూడా మనలను మనము ముందు నిన్ను నువ్వు శోధించుకో. ఇలా ఉన్నామా, ఇలా లేమా? ఇలా ఉంటే దేవుడు నీకు అడిగిన కొలది పరిశుద్ధాత్మను దయచేస్తాడు. అంతేకాదు, ప్రభు అంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ లేఖనం, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో దానిని తెలుసుకునుడి. రైట్, అవును. లోక మర్యాదను విడిచిపెట్టి, లోక మర్యాదను ఆశించక, దానిని అనుసరించక, ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమునై ఉన్నదో దానిని నీవు మొదటగా పరీక్షించి, దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని మొదటగా నువ్వు పరీక్షించి తెలుసుకోమంటున్నాడు. తెలుసుకో, నీ మనసును నూతన పరుచుకొని దేవుని వలన రూపాంతరము పొందు. నీ మనసును మరి నూతన పరుచుకొని దేవునిలో రూపాంతరము చెందు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇలా ఉన్నామా? లోక మర్యాదను మనం అస్సలు విడిచిపెట్టం. లోక మర్యాద మనకు కావాలి, ఎంత కావాలంటే అంత కావాలి. ఎవరికీ దక్కనంత లోక మర్యాద మనకు కావాలి. లోకంలో మనమే గొప్పగా కనిపించాలి. ఏమో తగ్గించుంటే నష్టం, ఏమో తగ్గింపు గుణము కలిగి లోకంలో జీవిస్తే నష్టమేమో తెలియదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. లోక మర్యాద అంతా నాకే కావాలి. సర్వలోక సార్వత్రిక సర్వ ప్రపంచంలోని ప్రజలందరితో కూడా దేవుడు మాట్లాడేది ఇదే. లోక మర్యాద కొరకే ప్రాకులాడుతున్నారు తప్ప ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క మర్యాద కొరకు ప్రాకులాడే ఒక్క క్రైస్తవుడు కనిపించడం. ప్రేమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించాలి. ఒక్కొక్కసారి చాలా బాధేస్తుంది. మనకేం కావాలో అడుగుతున్నాము, కానీ
మనకేం కావాలో దేవుని ప్రార్థిస్తున్నాం, కానీ మనకేం కావాలో ప్రాధేయపడుతున్నాం, కానీ దేవునికి ఏమి కావాలని ఏ దినమైనా సరే మనం ప్రయాసపడి ప్రార్థన చేయగలిగిన వారిగా ఉండామా? ఒక్కసారి ఆలోచించాలి. అలాంటి దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించే వారిగా ఉన్నామా? లేవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవ బిడ్డతో మాట్లాడుతున్నటువంటి మాటే, ఉత్తమమైనది ప్రభుని యేసుక్రీస్తు, ఉత్తమమైన వాడు ప్రభుని యేసుక్రీస్తు. మరి సంపూర్ణమైనటువంటి, అసంపూర్ణముగా దేవుడు లేడమ్మా. అసంపూర్ణముగా దేవుడు లేడు, సంపూర్ణమైనటువంటి దేవుడు, అనుకూలమైన దేవుడు. నీకు ఇదే అనుకూల సమయం. సార్వత్రిక సంఘంలో ఉన్న విశ్వాసులారా, ఇది అనుకూలమైన సమయం, అనుకూలమైన దేవుడు మీ ఎదుట ఉన్నాడు. అందుకే ప్రభు స్పష్టంగా ఏది ఉత్తమమును, ఏది అనుకూలమును, ఏది సంపూర్ణమునై ఉన్నదో దేవుని చిత్తమేదో తెలుసుకుని దానిని అనుసరించి మనసు మారి నూతనపరుచుకొని నీవు రూపాంతరము చెందు అంటున్నాడు దేవుడు. మనస్సు మార్చుకొని అనుకూల సమయమున కూర్చున్నాం, అనుకూలమైన దేవుని దగ్గర ఉన్నాం. ఎప్పుడైనా సరే దేవుని చిత్తం ఏదో తెలుసుకొని మన మనసును మార్చుకుందాం, నూతనపరుచుకుందాం, దేవునిలో రూపాంతరం చెందుదాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడమ్మా. ఇలాంటి స్థితిని అడుగుతున్నాడు దేవుడు. ఆయనకేం కావాలా? ఆయనతో సమానంగా ఉండడమే ఆయనకు కావాల్సింది. ఆయనలో రూపాంతరం చెందడమే ఆయనకు కావాల్సింది. అందుకే ప్రభువులు వారు స్పష్టంగా ఇది మనం మాట్లాడుతున్నారు. ఆయన యందు మనము సంపూర్ణులై ఉండాలంట. దేవుని యందు మనం సంపూర్ణులై ఉండాలని ఆశ కలిగి ఉన్నాడమ్మా ప్రభువులు వారు. మనం సంపూర్ణులుగా జీవించాలి, అసంపూర్ణముగా జీవించకూడదు. సగము లోకము సగము దేవుడు అంటే ఇది అసంపూర్ణమైన జీవితం. సగం లోకం సగం దేవుడు అనుకుంటే ఇది అసంపూర్ణమైన జీవితమే తప్ప సంపూర్ణమైన జీవితం కాదు. అందుకే అంటున్నాడు, ఈ లోకంలో మనుషులను బట్టి నువ్వు అతిశయపడద్దు, కేవలం దేవుణ్ణి బట్టి అతిశయపడు. అలా కాదు, నేను మనుషులను బట్టి అతిశయపడతాను, దేవునిలోనూ అతిశయపడతాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను దేవునిలోనూ మనుషుల్లోనూ ఇద్దరిలోనూ అతిశయపడాలి. దీనిని దేవుడు అంగీకరించు. అందుకే అంటున్నాడు, నీవు పరిశుద్ధాత్మ పూర్ణుడివై దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించాలి. అంటే నువ్వు దేవుని యందు అతిశయపడాలి, కానీ లోకమునందు కానీ లోకములో మనుషులనందు కానీ అతిశయపడకూడదు. స్పష్టంగా దేవుడు చెప్పేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇట్టి మాటలు ఎవరు వింటారు? ఇట్టి మాటలను ఎవరు వింటారు? చూడండి, హోషేయ గ్రంథంలోకి వస్తున్నాం. మళ్ళీ 14వ అధ్యాయము 9వ లేఖనాన్ని మనం స్పష్టంగా ఇప్పుడే చదువుకుందాం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వీటిని గ్రహిస్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి దేవుని యొక్క మంచి మాటలను జ్ఞానులు వివేచిస్తారు, బుద్ధిమంతులు గ్రహిస్తారు. అంటే బుద్ధిమంతులైతే మందిరంలో మరి వారి చెవులతో విని హృదయమునందు అంగీకరిస్తారు. ఈ జ్ఞానులైతే వీటిని గురించి పరిపూర్ణముగా తెలుసుకుంటారు. అందుకే అంటున్నాడు, దేవుని మార్గములు చక్కనివి. ప్రభుని యేసుక్రీస్తు యొక్క మార్గము చాలా చక్కనిది. నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. నీతిమంతులైతే దానిని అనుసరించి నడుచుకుంటారు. దేవుని మార్గము చక్కనిది. చక్కనైనటువంటి ఆ మార్గములో నీవు నడవాలంటే అట్టివారు నీతిమంతులై ఉంటారు. అట్టి నీతిమంతులు ఆ మార్గములను అనుసరించి నడుచుకుంటారు. స్పష్టంగా చెప్పేస్తూ ఉన్నాడు. అందుకే
మనం స్తుతించే రీతి ఈ రీతిగా ఉండాలి, మనం ప్రార్థించే రీతి ఈ రీతిగా ఉండాలి, మన మాదిరికరమైన జీవితం ప్రభువుకు ఇష్టంగా ఉండాలి. అందుకే ప్రభువుల వారు ఈ 4 విషయాలను ఈ దినమున స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. మొట్టమొదట దేవునితో నువ్వు సమాధానపడి స్తుతి చెల్లించి ప్రార్థించాలి. మనుషులతో సమాధానపడి స్తుతించి ప్రార్థించాలి. ఉత్సాహంతోనూ ఆనందముతోనూ స్తుతి చెల్లించి మరి దేవుణ్ణి ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ పూర్ణుడవై నువ్వు స్తుతి చెల్లించి ప్రార్థించాలి. ఇది 4వది. మరి చూడండి, ఈ రీతిగా దేవునికి ఎప్పుడైతే స్తుతి చెల్లిస్తావో సర్వలోక ప్రజలలో ప్రతి ఒక్కడు కూడా ఈ రీతిగా స్తుతి చెల్లించి ప్రార్థించిన యెడల దేవుని యొక్క ఆశీర్వాదములను మనము పొందుకుంటాము. మరి ఇట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక.